సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేండి. జగన్ గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నాం. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతిరోజు జరుగుతున్న ఎన్నికల అప్డేట్స్పై మీ వాజీ ఛానల్ ప్రత్యేకంగా అందిస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈరోజు ప్రధానంగా ముందుగా జిల్లాలో జరిగే ప్రధాన అంశాల మీద మనం ఈరోజు చర్చించుకుందాం. అయితే ప్రధానంగా మన ఎంఆర్ఓ కార్యాలయంలో ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్న తహసీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా ఏ పార్టీ జెండాలైనా, ఏ పార్టీ సంబంధించిన ప్రచారాలైనా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఉండకూడదు, ఉంటే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి దీని మీద క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించి అటువంటి వారిని ఫిర్యాదులు నేరుగా అందజేయాలని చెప్పి సిబ్బందిని అప్రమత్తం చేయడం కోసం ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల సిబ్బందితోటి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఎన్నికల్లో ప్రధానంగా మనకి అవసరమైనది ఎన్నికల కోడ్ నియమావళిని ఎవరు ఉల్లంఘించినా దానిపైన ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ దృష్టి సారిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక రెండో విషయానికి వస్తే ఒక విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, క్షేత్రస్థాయి నుంచి కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు జంపింగ్లు అన్నవి నిత్యకృత్యంగా మారుతుంది. అది ఏ ఎన్నికలుగా సహజమే. అయితే కొత్తగా ఈరోజు విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన విషయం తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది ముడదాం గ్రామం నుంచి చేరారు. ఈ నేపథ్యంలోని 80 కుటుంబాల వరకు వైసీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారని చెప్పేసి కొన్ని పత్రికల్లోని ప్రచార మాధ్యమంలో వచ్చిందని ఈరోజు వైకాపా స్థాయి, మండల స్థాయి నాయకులు ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఖండించడం ఇది ప్రత్యేక సంతరించుకుంది. దీనికి సంబంధించిన విషయాలు తర్వాత చూద్దాం. అయితే ముఖ్యంగా మూడోది, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోని ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మేమున్నాము, మీరు ఎటువంటి ప్రలోభాలు లొంగకండి, ఎవరు భయపెట్టినా భయపెట్టకుండా మేము ఉన్నాము అని చెప్పేందుకు ఫ్లాగ్ మార్చ్ ఈరోజు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని స్థానిక జిల్లా ప్రధాన కోడల మీదుగా ఈరోజు విజయనగరం పట్టణంలోనే జరిగింది. ఈ అంశాలకు సంబంధించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. మొదటిగా తీసుకుంటే తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశం అవ్వచ్చు, సూచనలు అవ్వచ్చు. ఈ నేపథ్యంలోనే ఉన్న జిల్లా ఎన్నికల అధికారులకు మాత్రం ఈరోజు ఎంఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఏది ఏమైనా అనుమతి లేనిదే ప్రైవేటు స్థలాల్లోనే సరే ప్రచారాలు, ఆర్భాటాలు ఉండకూడదు. రెండో విషయం, ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడైనా ఎన్నికల నియమాలు సంబంధించి ముందుగా 48 గంటల్లో అన్నీ తొలగించాలి. తర్వాత అనుమతి తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి అయినా తన అనుమతితోనే అక్కడ ఉండాలి, లేకపోతే అది ఎన్నికల నియమాలకి ఉల్లంఘించినట్టు అవుతుంది. ఇటువంటి వాటివి క్షేత్రస్థాయి సిబ్బంది త్వరితగతిన గుర్తించి ఇటువంటి పొరపాట్లు ఎక్కడైనా జరిగితే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది ఇట్లా లేకుండా కంప్లీట్గా సిబ్బంది అంతా పనిచేయాలని చెప్పేసి ఈరోజు
వాళ్ళతో సమీక్ష నిర్వహించి మొత్తం అధికారులందరికీ దిశానిర్దేశం చేశారు. ఇక రెండో విషయానికి వస్తే ముడిదాము గ్రామానికి సంబంధించి వైకాపా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది నాయకులు చేరికలు జరిగాయి అన్నది వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ఈరోజు వైకాపా నాయకులు గ్రామంలోని రామాలయం జంక్షన్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి మండల స్థాయి నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అందరూ పాల్గొని, అయితే ఈ కేవలం 8 కుటుంబాలే వెళ్ళాయి, వెళ్ళిన 8 కుటుంబాలు కూడా వైసీపీ కావు, వీళ్ళు గోరంతలు కొండంతలు చేసి గ్లోబల్ ప్రచారానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెరతీస్తున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో వెళ్ళిన వాళ్ళు ఎవరు వైకాపా వాళ్ళు కాదు, అయితే వెళ్ళిన 8 కుటుంబాలు కూడా గతంలో టీడీపీలో ఉన్నవే, అయితే దీన్ని 80 చేసి చూపిస్తున్నారు అని. అంటే ఈ ఎన్నికల వేళ అటు నుంచి ఇటు నుంచి అటు జంపింగ్లు అవుతున్న నేపథ్యంలోని ఇప్పుడు చేరిన వాళ్ళ గురించి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో, అది దేనికోసం చేస్తున్నారు, ఎన్నికల్లోని ప్రజల దృష్టిని మళ్లించడానిక, నిజంగా చేరికలు అయితే ఈ చేరికలు జరిగిన వాటి నుంచి ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఇంతవరకు ఒక పార్టీ నుండి ఎన్నికల ముంగిట మరొక పార్టీలో చేరితే ఆ ప్రభావం ఇప్పుడు చేర్చుకున్న వాళ్ళు ఎంత ఉంటుంది, వదిలేసిన పార్టీ మీద ఎంత ఉంటుంది? ఈ నేపథ్యంలో కొత్తగా ఈ చర్చ ఈరోజైతే ఈ వైకాపాకి తెరదీసింది. దీనికి రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎటువంటి కౌంటర్లు ఇస్తుంది, లేకపోతే నిజంగా వైకాపా నుంచి ఇందులోకి వచ్చారా, లేకపోతే ఇందులోంచి అందులో వెళ్తున్న వాళ్ళు కూడా నిత్యం అటు జరుగుతున్నాయి ఇటు జరుగుతున్నాయి. అయితే ఇందులోంచి అందులో వెళ్ళిన వాళ్ళు కూడా నిజంగా తేదేపోవాలా, లేకపోతే అది ప్రజలను ఏమార్చడానిక, తమ ప్రభావం చాటుకోవడానిక, నిజంగా ఒక పార్టీని ఆకర్షించి ఇంకో పార్టీ నుంచి వెళ్తున్నారు అన్న దానిపై రేపటి నుంచి ఈ సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక మిగిలిన మూడో విషయానికి వస్తే ఎన్నికల అనసైనప్పటికీ ప్రలోభాలు, తర్వాత పంపకాలు, తర్వాత బెదిరింపులు, గ్రామ స్థాయిలో చూస్తే ఒక నాయకుని కాదని అభిమానం ఉన్నా సరే వేరే పార్టీకి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం ప్రతి ఎన్నికల ముందు ఆనవాయితీ. కేంద్ర బలగాలు కావచ్చు, పోలీసు బలగాలు కావచ్చు, రాష్ట్ర బలగాలు మొత్తం అంతా కవాతు చేసి మేమున్నాము, మీరు నిర్భయంగా మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోండి, నిష్పక్షపాతంగా నిర్భయంగా మీ ఓటు, మీ స్వతంత్రం, ఓటు హక్కును మీరు వినియోగించుకోండి, ఎటువంటి ప్రలోభాలను ఏమున్నా హింసాత్మక ఘటనలు జరగకుండా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వకుండా, ఇంతమంది భద్రత, ఇంతమంది ఈ పోలీస్ శాఖ నుంచి ఇంతమంది బందీ మార్బలం మనతో ఉన్న నేపథ్యంలోని మీరు ఎటువంటి వాటికి భయపడకుండా ఓటర్ అన్న వ్యక్తి స్వేచ్ఛగా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకోసం ఈరోజు జిల్లా ఎస్పీ నుంచి జిల్లా ఎస్పీ సాక్షాత్ జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా స్థానిక కోట జంక్షన్ నుంచి ఈ కవాతుని పట్టణంలోని వివిధ ప్రధాన కూడళ్ల మీదుగా తీసుకెళ్లి ప్రజలకి ఓటు హక్కు మీద వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది కొంత ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చే అంశంగా ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విషయానికి వస్తే జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్ కోడ్ కూసిన రెండో రోజునే కొంచెం సంచలనమని అనుకోవాలి. అటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇటు గుజరాత్ కావచ్చు, ఇలాగ 6 రాష్ట్రాలకు సంబంధించిన హోంశాఖ కార్యదర్శుల్ని తొలగించే ప్రయత్నం చేసింది, బదిలీలు వేటు. అదేవిధంగా ఒక రాష్ట్ర డీజీపీని కూడా ఈరోజు బదిలీ వేటు వేసి ఎన్నికల విధులకి దూరంగా ఏదైనా పోస్టింగ్లో ఆయన పెట్టండి అని చెప్పేసి ఆ సంబంధిత రాష్ట్ర సిఎస్ కూడా ఆదేశాలు జారీ చేశారు ఈసీ. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రమాదం ఇప్పుడు ఇటు రాష్ట్రం తెలంగాణలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఈ ప్రభావం హెచ్చరిక లాంటిదా? ఈ రాష్ట్రాలకి అధికార పార్టీలకి కొమ్ము కాస్తున్న అధికారులకి ఏమైనా దీని నుంచి ఏమైనా హెచ్చరికలు వస్తున్నాయా? నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరుపుకోవాల్సిన దీని మీద ఇటువంటి అంశాలపై సీనియర్ జర్నలిస్టుతో మనం విరామం తర్వాత పూర్తి స్థాయి చర్చలోకి వెళ్ళి దాని గురించి చర్చించుకుందాం. వాజీ ఛానల్ 2024 ఎన్నికలకు సంబంధించి నిర్వహిస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని అంశాలపై చర్చించుకునేందుకు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ చక్రవర్తి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం సార్.
అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 6 రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఉన్నారు. 6 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల సంఘం తొలిసారిగా జూలు పిలిచింది. బెంగాల్ డీజీపీ రాజ్ కుమార్పై ఈసీ ఫస్ట్ వెయిట్ వేసిందని. వేసింది కాకుండా ఆ రాష్ట్ర సీఎస్కి ఎన్నికలకు సంబంధం లేని పోస్టులోని అతను చేర్చాలని రికమెండ్ చేసి ఎన్నికలకు సంబంధం లేని విధులకి ఆయన తీయండి అని చెప్పేసి తొలిసారి ఒక డీజీపీ మీద చర్యలు తీసుకుంది. దీన్ని మీరు అంటే ఇది మనం ప్రధానంగా ఎలక్షన్ కోడ్ దీన్ని ఎప్పుడైతే రిలీజ్ అయిందో అటు ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రధానంగా ఒకటి అర్థం చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎవరి కింద పనిచేయదు. చాలామంది రాజకీయ నాయకులు మేము చెప్పినట్టుగా వాళ్ళు వింటారు అంటారు. వాళ్ళు మామూలుగా పలకరిస్తూ ఉంటారు, అవసరం వచ్చినప్పుడు వేటు వేస్తారు. ఈ వేటు ఎలా వేశారంటే నేను చూస్తే ఇట్ ఈస్ వెరీ షాకింగ్. ఈ డీజీపీ వెస్ట్ బెంగాల్ గత ఎన్నికల్లో కూడా చాలా అక్రమాలకి ఈ పోలీసు వ్యవస్థలో ఇష్టానుసారంగా పనిచేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇతను మాకు ఈ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కుమార్ డీజీపీ అతన్ని రాజ్ కుమార్ ప్రశాంత్ కుమార్ ఇతను ఉత్తరప్రదేశ్. ఈ రాజ్ కుమార్ అనే అతని మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి. ఈ అలిగేషన్స్ అనేది దే హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఒక డీజీ పోలీస్ ర్యాంకులో ఆర్ హోమ్ సెక్రటరీ ర్యాంకులో ఇలా ఎలక్షన్ కమిషన్ విధుల నుంచి తప్పిస్తూ తర్వాత మరి 3 ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో బాగా పనిచేస్తున్న అధికారులను నియమించాలని చెప్పి సూచించింది. వాళ్ళ పేర్లు రికమెండ్ చేసేసింది. ఇది ఇంత సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లో ఇది ఒక కళంకానంగా ఒక బ్యాడ్ మార్క్గా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ స్టిగ్మా ఇన్ దేర్ కెరియర్. సో ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటు. కేవలం ఇది ఇక్కడ ఒక వెస్ట్ బెంగాలే కాదు, మనకి మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇది ఇచ్చింది. ఇప్పుడు చూస్తే ఈ ఎన్నికలతో గుజరాత్, బీహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇలా హోంశాఖ కార్యదర్శుల్ని బదిలీ చేయనుంది. ప్రధానంగా మనం చూసుకుంటే గుజరాత్ నరేంద్ర మోడీ గారు దాని అక్కడ, రెండోది బీహార్, మూడోది ఉత్తరాఖండ్, అవును, తర్వాత ఉత్తరప్రదేశ్, యూపీ యోగి ఆదిత్యనాథ్, తర్వాత జార్ఖండ్, అవును, హిమాచల్ ప్రదేశ్. ఇలాగ ఈ 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల్ని బదిలీ చేయాలని చెప్పేసి రెండో నిర్ణయం తీసుకుంది. ఇందులోనే హాట్ టాపిక్ ఏంటంటే మన గుజరాత్, ఉత్తరప్రదేశ్ తీసుకుంటే రెండు కూడా బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయి. సెంట్రల్ స్టేట్ అలయన్స్ లో ఈ 6 గవర్నమెంట్లు ఉన్నాయి. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిన అదే నేను ముందే చెప్పాను కదా, ఒక ఎన్నికల కమిషనర్కి ఏ విధమైన విస్తృతమైన అధికారాలు ఉన్నాయి అనేది డీజీ పోలీసు లాంటి వాళ్ళు హోమ్ సెక్రటరీలకి ఇవాళ తెలిసి వచ్చింది. ఎప్పుడేదో మామూలుగా ఈ పోలీసులు ఎవరు చేయలేని చాలా అవినీతి కార్యక్రమాలు ఇలాంటివి చేస్తుంటారు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉండే హోమ్ సెక్రటరీలు కానీ, డీజీ పోలీసులు కానీ, కొంతమంది ఐపీఎస్ల మీద కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు అత్యంతమైన పవర్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎలక్షన్ కమిషన్ కూడా కాండక్ట్ డిక్లేర్ చేశాక వాళ్ళ కమిషన్ పవర్లను వినియోగించుకుంటూ ఇవాళ 6 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్ ఇలా ఈ రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ అయితే మమతా బెనర్జీ అక్కడ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ మీద అలిగేషన్స్ ఆమెను రిమూవ్ చేశారు. ఇవాళ గుజరాత్లో ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, అక్కడ కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయా ఏంటి దాని మీద ఆయన కూడా మార్చారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పోలీసులు చాలా గట్టిగా పనిచేస్తారు, గుడ్విల్ ఉన్న వాళ్ళ కరప్షన్ అలిగేషన్స్ కానీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, వాళ్ళ రిపోర్ట్స్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏ విధంగా ఉన్నాయో చూసుకుని మళ్ళీ ఎన్నికలు అనేవి ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఒక పేదవాడు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా. అంటే మనకి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఒక రూపాయి నోటు తీసుకుని రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీస్ దిస్ రూపీ అని దాని మీద రాయిస్తుంది. అలాగే ఒక ఓటు హక్కు ఒక పేదవాడు కానీ ఒక పౌరుడు అని చెప్పచ్చు, పేద ధనిక మధ్య కులం మతం ఏ వ్యత్యాసం లేకుండా పౌరుడు ఓటు హక్కు, ఫ్రాంచైజ్, ఎక్సర్సైజ్ ఆఫ్ ఫ్రాంచైజ్, ఓటు హక్కుని వినియోగించుకోవడానికి భయభ్రాంతులు ఇలాగా లంచాలు, అవినీతి, మద్యం, మందు ఇలాంటి వేటి కూడా భయభ్రాంతులు చేయకుండా ఉండి వాళ్ళు వినియోగించుకోవాలంటే పోలీసు అధికారుల సహాయం ఎంతైనా ఉండాలి. వాళ్ళు అవినీతికి పాల్పడితే పని సక్రమంగా జరగదు.
మనం గోల్ రీచ్ అవ్వలేము అని గుర్తించి ఇట్ ఇస్ ద రికార్డ్. ఒక 6 హోమ్ సెక్రటరీలను మార్చండి తీసిండని చెప్పడం నిజంగా ఆయా స్టేట్ గవర్నమెంట్లు కూడా కొంచెం వాళ్ళు కూడా తలదించుకోవాలి ఇలాంటి వాడు చేసినప్పుడు. సో పనితీరు అనేది ఎప్పుడు నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా డిసిప్లిన్గా ఉంటే ఇలాంటివి ఎదుర్కోక్కర్లేదు. ఎలక్షన్ కమిషన్ ఇలా 6 హోమ్ సెక్రటరీలను మార్చిందంటే రాబోయే ఎన్నికలు ఎంత పక్కడబందిగా పక్కగా నిర్వహిస్తుందో ప్రపంచ దేశాలకు కూడా మన ఎలక్షన్ కమిషన్ ఆదర్శంగా నిలుస్తుందని నా ఉద్దేశం. ఇక చూస్తే రాష్ట్రం విషయానికి వస్తే నిన్ననే ఎన్డీఏ సభ జరిగింది ప్రజాగలం. అయితే ఈరోజు చూస్తే మేమంతా సిద్ధం, ఎంతవరకు సిద్ధం అన్నారు, ఇప్పుడు మేమంతా సిద్ధం అనే ఒక పేరుతోటి ముఖ్యమంత్రి జిల్లాలో బస్సు యాత్ర చేపడుతున్నారు. ఇది ఒక రకంగా ఎన్నికల సంకారం. ఎక్కడ మన మొత్తం 21 కాన్స్టిట్యున్సీలోనే ప్రతి జిల్లా నియోజకవర్గంలో ఒక సభ ఉండేటట్టు, ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఒక సభ ఉండేటట్టు ప్లాన్ చేసుకుని ఈ ఎన్నికలకు పూర్తయ్యే లోపు మేము సిద్ధం అని చెప్పి ఒక బస్సు యాత్రకి ఈరోజు వైకాపా ప్రకటన చేసింది. ఇది ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఎన్నికలు హడావుడి మొదలైపోయింది కాబట్టి దీని మీద మీరు ఎలాగ విశ్లేషిస్తారు? అంటే సాధారణంగా ఎన్నికల ముందు మరి ప్రచారం చేయాలి. ఇక్కడ ఈ బస్సు యాత్రకి ఎలాగంటే తెరలేపారు. యాక్చువల్గా మనందరం కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం, ఎన్నికల ఫస్ట్ స్పెల్లో ఏపీ అవుతాయి, ఏప్రిల్ 19 ఇలాగ అనుకున్నారు. ఏప్రిల్ 19 అయినప్పుడు ప్రచారం చాలా జోరుగా ఎక్కువగా చేయాల్సిన అవసరం వచ్చింది. కానీ మనకి మే 13కి వెళ్ళింది, అంటే సుమారుగా 4 నెలలు వాయిదా పడింది. సో కోడ్ డిక్లేర్ చేశాక మనం లాస్ట్ 4th స్పెల్లో 5th స్పెల్లో వస్తున్నామంటే లాంగ్ గ్యాప్ ఉంది, ఎక్కువగా ప్రచారం చేసుకోవచ్చు. మరి ఎవరి అస్త్రాలు వాళ్ళు ఉపయోగిస్తారు ఎన్నికల్లో. అసలు ఎన్నికలు కానీ ప్రజలను ఆకర్షించుకోవాలంటే ఈ యాత్రలు అనేది బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అప్పట్లో మరి అద్వానీ గారు 1990లో రథయాత్ర చేసి ప్రపంచం దృష్టిని తీసుకున్నారు. సోమనాథ్ నుంచి ఉత్తరప్రదేశ్ దాకా చేశారు. దట్ ఈస్ ద రికార్డ్. ఫస్ట్ దీనికి బీజం పోసింది ఆయన, ఆద్యుడు ఆయన తర్వాత రథయాత్రలతో బాగానే వస్తుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఇది చేసి బలోపేతం చేసేందుకు 2000లో చేవల నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేశారు. మన విజయనగరం జిల్లాలో కూడా 14 రోజులు నడిచారు. మేము కూడా వాళ్ళందరితో పాటు నడిచాం. బాగా పబ్లిక్లోకి వెళ్ళింది. పబ్లిక్లోకి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పోవర్టీ వాళ్ళని కలవాలంటే ఈ పాదయాత్ర బాగా పనిచేస్తాయి. అండ్ పాదయాత్ర సక్సెస్ అయింది. రాజశేఖర గారి పాదయాత్ర జరిగాక ఆయన తిరుగులేని నేతగా ఎదిగాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన మరణం తర్వాత జగన్కి రాకపోయినా ఆయన అప్పుడు పాదయాత్ర చేశాడు. అంటే పాదయాత్రలు 2019లో జగన్ పాదయాత్రలు అప్పుడు చేసుకుని ఆయన ఇరుకులపై నుంచి ఇచ్చాపురం దాకా చేశాడు. 1 year పాదయాత్ర చేసి బాగా అద్భుతంగా ప్రజలు ఆకట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు పాదయాత్రలు వదిలేసి బస్సు యాత్రకి వెళ్ళారు. గతంలో చంద్రబాబు గారు కూడా బస్సు యాత్ర చేసి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మళ్ళీ పీఠాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇలాంటి సెంటిమెంట్లో దృష్టిలో వెళ్తే ఇప్పుడు ఈయన పాదయాత్ర పెట్టారు. ఈయన పాదయాత్ర నుంచి బస్సు యాత్రకు వచ్చాడు. ఈ బస్సు యాత్ర ఎలా ఉంటుంది? ఇప్పుడు 21 మనకి రోజుకొక జిల్లాలో బహిరంగ సభ, వాళ్ళకి కోఆర్డినేషన్ మీటింగ్లు ఇలా పెట్టుకున్నారు. మన ఇటీవల సిద్ధం 4 పెద్ద సభలు కాకుండా మిగిలిన చోట దీన్ని ప్లాన్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి పొలిటికల్ స్ట్రాటజీస్ ప్లానర్స్ వాళ్ళు ఉంటారు. ఈసారి మరి ప్రశాంత్ కిషోర్ లేడు. మరి ఇప్పుడు ఏ కిషోర్ ఎవరు ప్లాన్ చేశారో మనకు తెలియదు. వాళ్ళకి ఉంటారు కదా అడ్వైజర్స్, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అడ్వైజ్ మేరకు ఇప్పుడు ఆయన ఈ బస్సు యాత్రకి కొత్తగా తెరతీసి, అప్పుడు చంద్రబాబు నాయుడుతో ఆయన 10 రోజులు అంతా చేశారు సీఎంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన 21 రోజులు ఇచ్చినట్టు డేటు. మనకి లాంగ్ గ్యాప్ ఉంది కాబట్టి ఇది వాళ్ళు ఎన్నికలకి ఒక బాగా ఓటింగ్ మలుచుకోవడానికి కానీ వచ్చి ఉండొచ్చు. నిన్న మీరు అడిగి చెప్పినట్టుగా నిన్న 3 పార్టీల సభ అయింది ప్రైమరీ. దానికి పబ్లిక్ రెస్పాన్స్ బాగా వచ్చింది. సో వాళ్ళలో కూడా కొత్త జోష్ ఉన్నది. ఒక్కొక్క వేవ్ అవుతుంది. పెద్ద లీడర్ సభ అయ్యి వెళ్తుంటే అదొక వేవ్లా వెళ్తుంటుంది. అది చక్కగా ఈక్వేషన్ మారుస్తుంటారు రాజకీయంగా. ఆ వేవ్ తగ్గిపోకుండా వీళ్ళు చూసుకుంటూ ఉండాలి. అలా ఇప్పుడు ఈ ఎన్నిక అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ కూటమిలు ఏర్పడ్డాయి, చాలా బలంగా ఉన్నాయి. సో వాళ్ళ బస్సు యాత్ర కూడా మరి ఈ బస్సు యాత్ర కూడా ఇడుగులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మళ్ళీ సేమ్ సెంటిమెంట్ మీరు చెప్పినట్టు ఆ పాదయాత్ర ఎలా చేస్తారో ఈ బస్సు యాత్ర కూడా ఇచ్చాపురం వరకు ఆయన ఈ సెంటిమెంట్ కొనసాగుతుంది. అయితే ఈ యాత్ర జోరుగా వెళ్తుంది. పాదయాత్ర నెమ్మదిగా వెళ్ళింది, అందరిని కలుసుకుంటూ.
ఇది కొంత విభిన్నంగా వాళ్ళు చేసుకుంటూ ఒకరోజు సభ నిర్వహించడం, మధ్యలో నాయకులు కలవడం, రోడ్ షోలు కొన్ని చిన్న గ్రామాల్లో కూడా చేసుకునే అవకాశం ఉంది. అంటే సీఎం ఇప్పుడు దగ్గరగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ సభల ద్వారా మేము ఇంత సంక్షేమం చేశాం, ఇంతమందికి ఇన్ని ఉచితాలు ఇచ్చాం, ఇంతమందికి ఈ స్కీములన్నీ పెట్టాం, నవరత్నాలు ఎంత సక్సెస్ అయింది ఏమిటి ఇవన్నీ కూడా కేడర్ని ఇంటింటికి ప్రచారం చేయమన్నారు సభకి. కేడర్ దగ్గర కొంత వ్యతిరేకత వచ్చింది. సో ఇప్పుడు సీఎంఏ ఇంటింటికి కాకపోయినా మండల హెడ్ క్వార్టర్స్ అన్నీ బాగా ఇందులో టచ్ అవుతాయి రూట్లో. సో ఎక్కువగా ఆయన అడ్రస్ చేయొచ్చు, వాళ్ళ ల్యాబ్సెస్ నేను కవర్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తే ఈ మళ్ళీ ఎన్నికల నియమావళి మన ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. ఇప్పుడు తెలంగాణలోని కూడా మన దగ్గర మే 13 ఎన్నికలు, జూన్ 4వ తారీఖున కౌంటింగ్. తెలంగాణలో కూడా ఎన్నికలు సత్తా. అయితే ఈ ఈసీ అన్నది అన్ని రాష్ట్రాల మీద దృష్టి పెడుతుంది. అవును, అంటే గతంలో కూడా వివాదాస్పదమైనటువంటి అధికారులు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఇది ఒక రకంగా హెచ్చరికలాగా మనం చూసుకోవచ్చు అంటారా? ఇదే మనకి ఈ వివాదాస్పదమైన అధికారులు అంటే చెప్తాను. ఎలక్షన్ కమిషన్లకి పవర్ ఎలా ఉంటుందో కిందసారి చూశారు మీరు కూడా. మన ఆ రోజు చర్చా వేదికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినా గబ అత్యుత్సాహంగా డీజీపీ వచ్చేసి ముందుగానే ఆయన డిక్లేర్ అవ్వాలి ఇంకా ముఖ్యమంత్రిగా. వీళ్ళు అనుకున్నారు శుభాకాంక్షలు ఇచ్చి బొక్క ఇచ్చాడు. వెంటనే ఎలక్షన్ కమిషన్ చూసి స్పాట్లో సస్పెండ్ చేసింది. ఈయన బొక్క వెళ్ళాడు, ఆయన అభినందించామని, ఈయనేమని పాపం సస్పెన్షన్ ఆర్డర్ మూట కట్టుకు బయటకు వచ్చాడు. 1 వీక్ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసిన ఆర్డర్ని. ఏంటి స్టిచెస్ పాస్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని. సో అత్యుత్సాహాన్ని అధికారులు ఎప్పుడు ప్రదర్శించకూడదు. ఇక్కడ ఒక విషయాన్ని అందరూ అధికారులు అంటే వాళ్ళకి తెలియదని కాదు, మన ద్వారా కూడా ఒకప్పుడు ఒక విషయం మనం మర్చిపోతుంటాం. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. దాని తర్వాత కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తుంటాయి, వాటికి లోబడి పనిచేయాలి. మనకి ఇష్టమైన వాడు ముఖ్యమంత్రి అయిపోతాడని అత్యుత్సాహం ప్రదర్శిస్తే సస్పెన్షన్ మూట కట్టుకోవాలి. అక్కర్లేని పని చేస్తే ఇలా హోమ్ సెక్రటరీలు మార్చినట్టుగానే ఇలాంటి అపఖ్యాతి కూడా మూట కట్టుకోవాలి. మన పరిమితి ఏంటి, మన పరిధులు ఏంటి, మన వృత్తి ఏంటి, ఈ 3 చేసుకుని వెళ్ళినట్లయితే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తెలంగాణలో కూడా కొంతమంది అధికారులకి ఖచ్చితంగా వేటు తప్పదు. ఈ వారాక్షన్ చేసే వాళ్ళకి, రాజకీయ నాయకులకి అడుగులు మడుగులు వచ్చే వాళ్ళకి ఈ వేటు తప్పదు. ఈ 5 ఏళ్ల ప్రజాస్వామ్య పండుగలోనే ఏదో రోజు బలికాక తప్పదండి. అవును, ఈ లోపల అంటే మరి ఒకప్పుడు ప్రజలకు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది, గెలిచే క్యాండిడేట్ పోయే అవకాశం ఉంటుంది వీళ్ళు తప్పుడు పనులు చేస్తే. కాబట్టి ఎన్నికలు ఎంత పారదర్శకంగా జరిగితే అంత మంచి రిజల్ట్ అవుట్పుట్ వస్తుంది, ప్రజల్లో మంచి విశ్వాసం వస్తుంది. ఇవాళ ఒకటి అర్థం చేసుకోవాలి, 6 హోమ్ సెక్రటరీని వాళ్ళని మార్చింది డిస్ప్లేస్ అంటే ఎలక్షన్ కమిషన్ ఎంత బాధ్యతగా పనిచేస్తుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనకి హిమాచల్ ప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్ మార్చింది, సెక్రటరీని ఆయన కూడా మార్చింది. సో ఇలాగ మారుతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎన్నికలు నిజాయితీగా నిష్పక్షపాతంగా నిర్వహించాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరుకుంటోంది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోని జాతీయ స్థాయిలోని హోంశాఖ కార్యదర్శులు, డీజీపీలు, అధికారులు పక్కన పెడితే పూర్తి డిఫరెంట్గా మన రాష్ట్రంలోని సచివాలయ కార్యదర్శులు, ఎక్కడికక్కడ వాలంటీర్స్ సిబ్బంది ఉంది. ఇది కాదు, ఈ కూటమి కూడా ఒక రకంగా ఛాలెంజ్గానే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజే ఈసీ కూడా మన పొరుగు జిల్లా శ్రీకాకుళంలోని వేటు వేసింది. పంచాయతీ కార్యదర్శి ప్రచారాల్లో పాల్గొంటున్నారని దీని మీద వేటు వేసింది. తొలిసారి మన ఉత్తరాంధ్రలోనే తొలిసారి కార్యదర్శి మీద. అంటే ఇది ఏ రకంగా, ఇది మొదటిది ఎలక్షన్ కమిషన్ తీసుకునే చర్య మొదటిది. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కమిషన్ చాలా నిఘాలు పెట్టింది, కొత్త యాప్లు తయారు చేసింది. ఇలా ఎవరైతే ప్రచారం చేస్తుంటారో ఒక వాలంటీర్ కానీ సెక్రటరీ కానీ అమ్మ మీకు స్కీమ్ ఇచ్చాం, ఆ ఉచిత బియ్యం ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం, మీరు ఓటు వేయండి అని అంటున్నది కానీ ఎవరైనా రికార్డు చేసి ఆ యాప్కి కానీ అప్లోడ్ చేస్తే మన వాట్సాప్ మెసేజ్లు ఎలా పెట్టుకుంటామో గతంలో తప్పుడు వాట్సాప్ మెసేజ్లు పెట్టారని చెప్పి ప్రభుత్వం ఎంతోమందిని జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టింది. మన జిల్లాలో కూడా చాలామంది కేసులు ఎదుర్కొంటున్నారు. ఏంటి చిన్న కామెంట్స్ చేశారని. ప్రజాస్వామ్యంలో కొంచెం కామెంట్స్ ఉంటాయి. మరి వీళ్ళందరూ మోడీని వీళ్ళని అందరూ కామెంట్స్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ మనకి ఎక్కువ శృతి మించే ఉంది, కానీ శృతిలో ఉండాలని వీళ్ళు కోరుకుని కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ యాప్ ద్వారా సెక్రటరీలు కానీ వాలంటీర్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఎలక్షన్ నిర్వహించేవాళ్ళు, ఆ నిర్వహణకు సహకారం అందించేవాళ్ళు ఏ తప్పుడు పనులు చేసినా ఎవరు చూసినా సరే వాట్సాప్ మెసేజ్ 1 నిమిషం వీడియో తీసి పెడితే
100 minutes గంటన్నర లోపు వాళ్ళ మీద చర్యలు తప్పవు. కాబట్టి ఇది మొదటి వేటు ఆ పంచాయతీ సెక్రటరీ శ్రీకాకుళం. ఇంక రాబోయే రోజుల్లో ఎంతమంది వేటు పడతారో మనకు తెలీదు. మనం కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీ ధర్మాన్ని మీరు నిర్వహించండి, మీ విధిని మీరు నిర్వహించండి, అంతకుమించి మీరు ఓవర్గా వెళ్ళొద్దు. మామూలుగా ఉద్యోగం చేసుకోవడం పర్వాలేదు, ఎలక్షన్ కమిషన్తో చాలా పవర్స్ ఉన్నాయి. టిఎన్ శేషన్ గారు ఆ కమిషన్ పవర్లని చెప్పారు. సో వీళ్ళకి ఎంతంత పవర్లు ఉన్నాయి, ఎలా పనిచేయాలని ఈసారి చాలా గట్టిగా కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇది ఒక హితవాక్యంగానే మనం చెప్పాలి. లేనప్పుడు మీకు చర్యలు తప్పవు, ఆ చర్యలకు మీరు బాధ్యులవుతారు. సార్ ఇంక చివరిగా చూసుకుంటే ప్రజాస్వామ్య దేశంలోని మనకి ప్రధానంగా ఓటు హక్కు అన్నది ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఇప్పుడు మే 10 వరకు మళ్ళీ ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు ఇచ్చారు. అది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఖచ్చితంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ గతంలో అవకతవకలు జరిగాయి, దొంగ ఓట్లు చేర్చారు, ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈసీ ఆధ్వర్యంలోనే ఉన్నది. కాబట్టి దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఎన్నికల కమిషన్కి ఉంది, ఇటు అధికారులకు ఉంది, ఓవరాల్గా మన మీడియాకు కూడా ఉంది. అందుకే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఇప్పటివరకు నమోదు చేసుకోకపోయినా, తప్పులు ఉన్నా, సరి చేసుకున్నా, ఏదైనా ఈ ఎన్నికల గురించి ఒక్కసారి కొత్త ఓటర్లకి మన వాజీ ఛానల్ తరఫున ఈసారి ఎప్పుడైనా సరే ఓటర్లు కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలండి. వాళ్ళు మన ఓటింగ్ కేంద్రాల్లో మిషన్లు పెడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు వచ్చి ఓటింగ్ చేసుకోరు. ఆ డేట్ అయిపోయాక వెళ్తారు, ఆ డేట్ అయిపోయేళ్ళకి కాగితం ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ కట్ ఆఫ్ డేట్లు ఇచ్చాక మళ్ళీ లిస్టు తయారవుతుంది. వెరిఫికేషన్ కన్నా 4 రోజులు, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ తయారాక మళ్ళీ యాడింగ్ చాలా కష్టం అవ్వవు. అది చాలా కష్టమైన ప్రక్రియ. కాబట్టి ఖచ్చితంగా మనం డెమోక్రసీలో ఇవాళ మనందరం గర్వపడాలి. భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమమైన డెమోక్రసీ. అమెరికాలో లేదు, ఇంగ్లాండ్లో లేదు, మిగిలిన అన్ని చాలా కమ్యూనిస్ట్ దేశాలు. అక్కడ స్వేచ్ఛ ఓటింగ్ ఏం లేదు. మనకింత స్వేచ్ఛ ఓటింగు. ఓన్లీ ఏజ్ ఈజ్ ది మెయిన్ ఫ్యాక్టర్. 18 ఏళ్ళు దాటిన యువతీ యువకులు అందరూ కూడా నమోదు చేసుకోవచ్చు. అదే కాకుండా కిందసారి ఎలక్షన్ కమిషన్ ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఈ అవకాశం ఇచ్చింది. ఎక్కడ లేదు, మనకి ఇండియాలో ఉంది. ఈసారి వాళ్ళు కూడా హైదరాబాద్లో మన 2000 మంది ట్రాన్స్జెండర్స్ ఓటింగ్ వినియోగించుకున్నారు తెలంగాణలో. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా నమోదు చేసుకోవాలి. 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ నమోదు చేసుకోండి. ఆ ఇచ్చిన తేదీకి వచ్చి ఇది ఒక మనకు ఓన్. మీరు ఎప్పుడైతే ఓటు వేశారో అప్పుడే మీకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీరు ఓట్లు వేయకుండా వాడేం చేశాడు, వీడేం చేశాడు, ఆ పార్టీ ఏం చేశాడు, ఈ పార్టీ ఏం చేశాడు. చాలా మంది మనం చూస్తూ ఉంటాము ఎలక్షన్ పోలింగ్ డే రోజు ఒక హాలిడేలా గడిపి చాలా మంది మన దృష్టికి వస్తుంది ఓటింగ్ పోల్ శాతం ఎప్పుడు 100% కాదు, ఒక 80% కాదు, ఎక్కడ కూడా నమోదు కాని పరిస్థితి. ఎందుకంటే బాధ్యతగా మనం ఓటేసినప్పుడు మనం ప్రశ్నించగలం. ఇప్పుడు అది లేకుండా హాలిడే కింద తీసుకుని లైన్ లో నిలబడతారు, ఎవరు ఓటు వేస్తారు అన్నప్పుడు చాలా దీనికి మనకు 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు 1 డే క్రికెట్ మ్యాచ్ పడింది. 1 డే క్రికెట్ మ్యాచ్ పడితే ఎంత దౌర్భాగ్యం అంటే ఓటింగ్ శాతం 35% పడిపోయింది. హైదరాబాద్ కార్పొరేషన్కి 75% అవుతుంది ఓటింగ్. కార్పొరేషన్ ఎన్నికలు 75 నుంచి 80% అయ్యే ఓటింగ్ 48% పడిపోయింది. రికార్డు స్థాయిలో 48 నుంచి చివరిలో 52కి వెళ్ళింది. గెలుస్తాం అనుకున్న వాళ్ళందరూ ఓడిపోయారు. ఏమీ లేని వాళ్ళు తక్కువగా మజ్లిస్కి అప్పుడు 20-30 సీట్లు ఉండే మజ్లిస్ పార్టీ 75 సీట్లు కైవసం చేసుకుంది. వాళ్ళందరూ వచ్చి ఓటు వేశారు. ఇక్కడ వాళ్ళని చూసి మనం ఓటింగ్ విధానాన్ని నేర్చుకోవాలి. చక్కగా వాళ్ళు ఓటింగ్ చేశారు. ఓటు మా జన్మ హక్కుని, అంతేగాని క్రికెట్ మన జన్మ హక్కు కాదు. ఎన్నికలను 5 ఏళ్ళకి వస్తాయి. 5 ఏళ్లలో మీరు 2 గంటలు లైన్లో 1 గంట నిల్చోవాలి, ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి. 2 గంటల సమయాన్ని మీరు కేటాయిస్తే 5 సంవత్సరాల భవిష్యత్తుని మీరు మంచిగా మీరు ఒక నిర్ణయమైన శక్తిగా మారుతారు. రెండోది గుజరాత్ ఎలక్షన్స్లో కూడా అలాగే జరిగితే అప్పుడు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మాట చెప్పారు. కొంతమంది గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది, మీరు ఎందుకు ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆయన 2 కారణాలు చెప్పారు. ఒకటి, ఆరోగ్యం బాగాలేకపోతే మీరు రాకండి, మరియు మంచం మీద లేని స్థితి, ఏదో ఇంట్లో విషాదం జరిగితే మానేయాలి తప్ప మిగిలిన వాళ్ళు పెళ్ళైనా సరే మీ ఇంట్లో మీరు అందరూ వచ్చి ఓటు వేయాలని అప్పీల్ ఇచ్చాడు. అప్పుడు ఆ ఎన్నికల్లో 78% నమోదైంది.
నిజమైన డెమోక్రసీ అయితే ఇవాళ నేను మా వాజీ ఛానల్ తరఫున జర్నలిస్ట్ మిత్రులందరికీ కానీ, సమాజానికి కానీ, సంఘానికి కానీ, పొలిటికల్ పార్టీలు కానీ, మీరు 95% ఓటింగ్ జరిగినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం. అది దగ్గరికి 70% నుంచి వస్తుంటే మన ప్రజాస్వామ్యంలో మనం 70% ఎంజాయ్ చేసినట్టే. 95% అవ్వాలి. మిగిలిన 5%కి ఆకుపడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఓటు వాళ్ళు చేరుకోలేకపోవచ్చు, పైబూరు వాళ్ళు రాకలేకపోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళకి, విజయనగరంలో చాలామందికి ఓటు ఉంది. వాళ్ళు రావాలంటే 1000-2000 ఖర్చు పెట్టి రావాలి. అలాంటి వాళ్ళకి ఏదో కొంత ఎగ్జంప్షన్. ఇవాళ ఓటు హక్కు వినియోగించి అక్కడి నుంచి కూడా వస్తారు. చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు వస్తారు. ఓటు హక్కు నేను వినియోగించుకోవాలని. స్వాతంత్రం నా జన్మ హక్కని ఆ రోజు బాలగంగాధర తిలక్ చెప్పారు. ఇవాళ ఓటు మన జన్మ హక్కని మనం భావించాలి. 95% ఓటింగ్ అయినప్పుడే నిజమైన డెమోక్రసీ అని ఖచ్చితంగా మనం చెప్పాలి. ఇప్పుడు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోకుండా సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్ వివిధ మాధ్యమాల ద్వారా ప్రతి నాయకుని ప్రశ్నించే హక్కు కూడా ఎవరికి ఉండదు సర్వసాధారణంగా. ఇప్పుడు మనం ఓటు వేసినప్పుడే మనకి ప్రశ్నించే హక్కు కానీ మన డెవలప్మెంట్ వాట్సాప్లో వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, ఆ మెసేజ్ ఒక నిమిషం టైప్ కొట్టి వాయిస్లో పెట్టేస్తే వెళ్ళిపోతుంది. మీ ఓటు హక్కు మీరు వినియోగించుకున్నప్పుడు మీరు ఆ మెసేజ్ పెట్టండి. ఇప్పుడు మీరు వాట్సాప్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలి అని మెసేజ్ పెట్టండి. ఇప్పుడు ఇదొక ఆ స్టాలిన్ సినిమాలో ఒకళ్ళు నలుగురికి చెప్పున మీరు చేయండి. అందరూ రండి, పెద్ద లైన్లో ముందు అవకాశం ఇవ్వండి. సీనియర్ సిటిజన్స్కి యువత అంతా కూడా పాల్గొండి. మనకి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 దాకా ఉంటుంది. 5 గేట్లు వేసినా సరే లైన్లో ఎవరున్నా వాళ్ళందరికీ ఇస్తారు. మనకు తెలుసు, ఎన్నోసార్లు మనం ఎలక్షన్లో చూసాం. రాత్రి 9 దాకా విజయనగరంలో కొన్ని సెంటర్లో ఓటింగ్ అయింది. ఈ లోపల మీరు లైన్లోకి వచ్చేసి గేట్ వేస్తారు. వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించవచ్చు. ఓటు హక్కు కంపల్సరిగా మీకు నచ్చిన పార్టీ, మీకు నచ్చిన లీడర్ని మీరు బాగా పనిచేస్తారు, వీళ్ళు బాగున్నారు, ఇంత అభివృద్ధి జరిగింది ఏమిటి మీరు గమనించుకుని మీరు ఓటు హక్కు వినియోగించుకోండి. థ్యాంక్ యూ సార్. ఇటువంటి విలువైన చర్చా కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం రాత్రి 8:30 నుంచి మీ వాయిస్ ఛానల్ చూడొచ్చు. ప్రతి ఒక్కరు ఏంటంటే బాధ్యతాయుతంగా ఓటు హక్కు అన్న దానిపై ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలి అనే ఒక తమ స్టేటస్ల ద్వారా ప్రజలకి ఒక మెసేజ్ పంపిస్తేనే సంపూర్ణంగా మనం ప్రశ్నించే హక్కు మనకు కలుగుతుంది. మన రాష్ట్రం, మన భవిష్యత్తు మన చేతిలో మనం తీర్చిదిద్దుకున్నట్టు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం సమాప్తం. నమస్కారం.